హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయిలు. సో ఈరోజు మనం పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం రైస్లోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేద్దాం అండ్ అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ని మొత్తం రైస్కి కలిసేలాగా కలిపేసుకోవాలి. అండ్ మెయిన్గా పులిహోర బాగా రావాలి అంటే పోపు కరెక్ట్గా ఉండాలి గాయస్. ఇది బాగా రావాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మనం ప్యాన్ వేడెక్కిందా లేదో చూసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేద్దాం. ఆయిల్ని వేసుకున్న తర్వాత కొంచెం వేడి చేయాలి, వేడయ్యే వరకు. అది వేడైన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న జీలకర్ర అండ్ ఆవాల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యే వరకు కొంచెం వెయిట్ చేసి కరివేపాకుని కూడా యాడ్ చేద్దాం. చూడండి, కరివేపాకు వేసినప్పుడైతే స్మెల్ భలే వస్తుంది గాయస్ పోపులో. అండ్ మేమైతే ఇది కొంచెం వేగాక కరివేపాకును యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత మిర్చిస్ని కూడా అప్పుడే యాడ్ చేసేసాం. అండ్ నెక్స్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మేము ఫస్ట్ తీసుకున్న శనగపప్పు అండ్ పప్పు రెండింటిని కూడా యాడ్ చేసేసాం. అండ్ ఫైనల్గా ఇంకా మనం వేసుకోవాల్సింది ఎండుమిర్చి అండ్ టర్మరిక్ పౌడర్ ఓన్లీ. సో ఈ రెండింటిని కూడా యాడ్ చేసేద్దాం. ఇవి రెండింటిని కూడా యాడ్ చేసి ఆయిల్లో వేసినవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడ మెయిన్గా మేము ఇక్కడ ఇంగు యాడ్ చేసుకుంటున్నాం, మీరు కూడా యాడ్ చేసుకోండి. అది హెల్త్కి ఎంత మంచిదో. అండ్ పోపులో వేస్తే ఆ స్మెల్ ఇల్లంతా సూపర్ ఉంటుంది, వస్తుంది. అండ్ ఇంగువ హెల్త్ కి కూడా మంచిదే. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న రైస్ని ఈ పోపుతో యాడ్ చేసుకొని బాగా కలిపేయాలి. అండ్ ఫైనల్గా ఎలా వచ్చిందో మీకు చూపించేస్తాను గాయస్. చూడండి గాయస్, ఎలా వచ్చిందంటే యమ్మీగా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి తిని మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మేమైతే ప్లేట్లో వేసుకుంటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్. మేము తిన్నాక చెప్తున్నాం కదా, మీరు కూడా ట్రై చేసి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా కామెంట్ చేయండి.